హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే రివిజన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో భాగంగా మనం స్టార్ట్ చేసాం కదా. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ కవర్ చేసాం. పార్ట్ బి నేను కంప్లీట్ చేస్తానని చెప్పాను. సో ఆ విధంగానే నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామంటే ప్రిన్సిపల్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్లాంట్ ప్రాపగేషన్ మెథడ్స్. సో దాన్ని టిక్ పెట్టేసుకోండి మీరు కూడా. సో మన హార్డ్ కాపీలో మనం ఇట్లా కంప్లీట్ చేసి ఒక్కొక్క టిక్ పెడుతుంటే మనకి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో మీరు కూడా అలా చేస్తారని అనుకుంటున్నా. సో టాపిక్లోకి వెళ్ళిపోతే మనం యాక్చువల్గా ఈ ప్లాంట్ ప్రాపగేషన్, రీప్రొడక్షన్ ఇవన్నీ కూడా కొంచెం ఓవర్లాపింగ్ ఉంటుందండి. సో ప్లాంట్ ప్రాపగేషన్ అంటే ఏంటి? ప్లాంట్ ప్రాపగేషన్ అంటే ఒక సింగిల్ ప్లాంట్ నుంచి మల్టిపుల్ ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్నే ప్రాపగేట్ చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం, స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట. దాన్ని మనం ప్లాంట్ ప్రాపగేషన్ అని అంటాం. సో మనకి ప్లాంట్ ప్రాపగేషన్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సెక్షువల్ మెథడ్స్, ఇంకొకటి అసెక్షువల్ మెథడ్స్. మనం ఆల్రెడీ చదివామా రీప్రొడక్షన్లో. సో ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. సో వీడు ప్రిన్సిపల్స్ అని అడిగాడు పర్టికులర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ ప్రాపగేషన్ మెథడ్స్ అని. సో ఏంటి అసలు ప్రిన్సిపల్స్? సెక్షువల్ ప్రాపగేషన్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే ఒక మేల్ గ్యామెట్ ఇంకొక ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అయ్యి ప్రాసెస్లో ఫామ్ అయిన ఏదైతే ఉంటుందో సీడ్, ఆ సీడ్ని మనం ఉపయోగించి ప్లాంట్స్ని ప్రాపగేట్ చేయగలిగితే దాన్నే మనం సెక్షువల్ ప్లాంట్ ప్రాపగేషన్ అని అంటాం. ఓకేనా. మనం సెక్షువల్ ప్రాపగేషన్ అంటున్నాం కాబట్టి సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి డిస్కస్ చేసాం అక్కడ? ఆల్రెడీ పాలినేషన్ గురించి డిస్కస్ చేసాం. పాలినేషన్లో ఎలాంటి ఏజెంట్స్ ఉంటాయి, ఆ ఏజెంట్స్ బట్టి ఎలాంటి టర్మినాలజీస్ యూజ్ చేస్తాం, అండ్ పాలినేషన్లో టైప్స్ ఏంటి, టైప్స్లో మళ్ళీ ఇంకా సబ్ టైప్స్ ఏంటి, ఆ టర్మ్స్ అన్నీ మనకు గుర్తున్నాయి, మనం రివిజన్ చేసుకున్నాం. దెన్ ఫెర్టిలైజేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫెర్టిలైజేషన్ గురించి ఏం తెలుసుకున్నాము? అందులో ఫీమేల్ పార్ట్స్ అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఫారెస్ట్ ఎగ్జామ్స్లో అడిగిన ఫ్లవర్లో ఉన్న పార్ట్స్ గురించి తెలుసుకున్నాము. దెన్ ఫెర్టిలైజేషన్ గురించి తెలుసుకున్నాము, రైట్. సో ఆ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో మనకి జైగోట్, ఎంబ్రియో అన్నీ కూడా ఫామ్ అవుతున్నాయి అనేది తెలుసుకున్నాం. సో ఆ ప్రాసెస్లో మనం చెప్పుకున్నాం ఓవ్యూల్ ఏదైతే ఉంటుందో, ఎంబ్రియో శాక్లో ఉన్న ఓవ్యూల్ ఏదైతే ఉంటుందో అది సీడ్స్ కింద, అండ్ ఓవరీ ఏదైతే ఉంటుందో అది పైన ఫ్రూట్ కింద డెవలప్ అవుతుంది అని డిస్కస్ చేసాం, రైట్. సో అదొకసారి మనం అన్నీ మీకు గుర్తుంది కదా అంతా కూడా. సో ఒకసారి అట్లా రివిజన్ చేసుకోండి వెనక్కి వెళ్ళి. ఎనీహౌ, సో ఆ ప్రాసెస్లో ఫామ్ అయిన సీడే, ఈ సీడ్ని ఉపయోగించి మనం ప్లాంట్ ప్రాపగేషన్ చేస్తే దాన్ని సెక్షువల్ ప్రాపగేషన్ అని అంటాం. సో నేను దీని గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయనండి, ఎందుకంటే మనకి తర్వాత వచ్చిన టాపిక్స్లో ఏవైతే ఉన్నాయో సీడ్ గురించి ప్రత్యేకంగా ఉంది. సో నేనేమనుకున్నానంటే సీడ్ గురించి ప్రత్యేకంగా, సీడ్ అంటే ఏంటి, దాంట్లో ఏంటి ఉంటుంది, టైప్స్ ఏంటి, జర్మినేషన్ ప్రాసెస్ ఏంటి, దాని యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ ఏంటి, డార్మెన్సీ, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసి అప్పుడు మనం ఒకసారి మళ్ళీ సెక్షువల్ ప్రాపగేషన్ గురించి మాట్లాడదాం. సో అందుకని ఈరోజు నేను ఏం చేస్తానంటే అసెక్షువల్ ప్రాపగేషన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం అసెక్షువల్ రీప్రొడక్షన్లో కూడా చదువుకున్నాం. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది, స్పోర్ ఫార్మేషన్ ఉంటుంది, అందులో వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది. ఐ హోప్ మీకు అవన్నీ గుర్తున్నాయని. సో ఈ ప్రాపగేషన్ మెథడ్స్లో అవి కూడా మనకి కొంచెం ఓవర్లాప్ అవుతాయండి, ఓకేనా. సో ఎసెక్షువల్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ సెక్షువల్ పార్ట్స్ ఏవి ఇన్వాల్వ్ కాకుండా, ఎలాంటి ఫెర్టిలైజేషన్ జరగకుండా జరిగే ప్రాపగేషన్ మెథడ్స్నే మనం ఎసెక్షువల్ ప్రాపగేషన్ అని అంటాం. ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి న్యాచురల్గా ఎసెక్షువల్ ప్రాపగేషన్ జరిగిపోవడం, అంటే మనం ఆల్రెడీ ఎసెక్షువల్ రీప్రొడక్షన్లో చదువుకున్న టాపిక్స్ అన్నీ ఇందులోకి వస్తాయి. సో ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోండి అవి ఏంటని. దెన్ ఇంకోటి ఏంటి? ఆర్టిఫిషియల్గా మనము క్రియేట్ చేసేవి అనమాట. మనంతలో మనం ఆర్టిఫిషియల్గా పార్ట్స్ని ఉపయోగించి మనం ప్రాపగేట్ చేసే వాటిని మనం ఆర్టిఫిషియల్ అసెక్షువల్ ప్రాపగేషన్ అని అంటాం, రైట్. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, టాటిపోటెన్సీ. టాటిపోటెన్సీ అంటే ఏంటంటే ఒక సెల్ ఇంకొక సెల్ని రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్నే టాటిపోటెన్సీ అంటాం. ఈ ఒక టెక్నిక్ మీద డిపెండ్ అయ్యే వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఎసెక్షువల్ ప్లాంట్ ప్రాపగేషన్ మెథడ్, టిష్యూ కల్చర్ కానీ, మైక్రో ప్రాపగేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి డెవలప్ అవుతున్నాయి, ఓకేనా. సో టాటిపోటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. టిష్యూ కల్చర్ గురించి అన్నాం కాబట్టి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ మనం చూద్దాం. ఎక్స్ప్లాంట్ అని ఒక టర్మ్ ఇంపార్టెంట్ ఉండాలండి, అండ్ దాని ఇంకొకటి వచ్చేసరికి క్యాలస్, ఓకే. సో ఎక్స్ప్లాంట్ అంటే ఏంటంటే
మనం టిష్యూ కల్చర్ అంటే ఏంటి, ఒక ఇన్విట్రో కదా, ఇన్విట్రో అంటే మన ల్యాబ్లో తయారు చేసే ఒక ప్రాసెస్. ఎక్స్ప్లాంట్ అంటే నువ్వు ఒక ప్లాంట్ తీసుకున్నావు, ఆ ప్లాంట్లో ఉన్న పార్ట్ ఉపయోగించి దాన్ని నువ్వు మళ్ళీ ఫుల్ ప్లాంట్గా డెవలప్ చేయాలనుకున్నావు. సో ఏదైతే పార్ట్ నువ్వు యూజ్ చేస్తున్నావో ఒక ప్లాంట్ దగ్గర నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లీఫ్ని ఉపయోగించారు, ఒక లీఫ్లో ఒక పార్ట్ ఉపయోగించారు, ఆ పార్ట్ని మనం ఎక్స్ప్లాంట్ అని అంటాం, రైట్. క్యాలస్ అంటే ఏంటి, ఈ ఎక్స్ప్లాంట్ మనం కల్చర్లో పెడతాం, ఓకే. డిఫరెంట్ హార్మోన్స్ అవన్నీ ఇచ్చి కల్చర్లో పెడితే ఈ ఎక్స్ప్లాంట్ కాస్త డివైడ్ అయిపోయి మనకి క్యాలస్ ఒక మాస్లా తయారవుతుందన్నమాట. దాన్ని క్యాలస్ అంటాం. ఈ క్యాలసే ఫర్దర్గా డిఫరెన్షియేట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ కింద మనకి వస్తుంది. సో అలా ప్రొడ్యూస్ అయిన ప్లాంట్ మనం డైరెక్ట్గా వెళ్ళి పొలంలో నాటేస్తామంటే అది బతకలేదు. కాబట్టి హార్డనింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దానికి కొంచెం కండిషనింగ్ చేస్తామన్నమాట. అంటే అలాంటి వైల్డ్ కండిషన్లో కూడా బతికే విధంగా, ఫీల్డ్ కండిషన్లో బతికే విధంగా. సో ఆ ప్రాసెస్ని హార్డనింగ్ అంటాం. ఇవి ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇక్కడ. సో మనం ఆర్టిఫిషియల్ మెథడ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా అంటే బేసిక్ తెలియాలి, అసలు గ్రాఫ్టింగ్ అంటే ఏంటి, ఇట్లా ఉంటాయి. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గ్రాఫ్టింగ్. జనరల్గా గ్రాఫ్టింగ్ అనేది ట్రీ స్పీషీస్లో లైక్ ఎక్కువ ఎగ్జాంపుల్ మనం మ్యాంగో అని చెప్తాం, దీంట్లో యూజ్ చేస్తాం. దీంట్లో యూజ్ చేసే మెథడ్ ఏంటంటే వినీర్ గ్రాఫ్టింగ్ ఆర్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ అని అంటాం, ఓకే. అసలు గ్రాఫ్టింగ్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే, ఒకటి సియాన్, ఇంకొకటి స్టాక్. అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ఓకే, ఇంకో ప్లాంట్ ఉంది, ఓకే ఫైన్. దీంట్లో ఒక బ్రాంచ్ ఉంది, ఓకే, ఇది ఒక బ్రాంచ్ అనుకుందాం. ప్లీజ్ మీరు నాది అర్థం చేసుకోండి డయాగ్రామ్స్ని కొంచెం. సో ఇవి 2 ప్లాంట్స్, ఓకే. ఇప్పుడు మనం ఈ యాక్చువల్లీ పాట్లో ఆల్రెడీ రూటెడ్ అయిపోయిన ఈ స్టెమ్ని తీసుకోవాలనుకుంటున్నాం. సో ఒక రూటెడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్ అని అంటాం. ఈ ప్లాంట్లో నుంచి మనం ఈ బ్రాంచ్ని తీసుకుని ఇక్కడ కట్ చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీనికి ఇక్కడ పెడతామన్నమాట, ఓకే. ఇది సియాన్ అంటాం. ఈ రెండింటిని కూడా ఇట్లా ర్యాప్ చేసేస్తాం. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇవి కలిసిపోయి ఒక ప్లాంట్ కింద మనకి డెవలప్ అయిపోతాయి. అసలు ఎందుకు ఇలా చేయాలి తెలుసు కదా, గ్రాఫ్టింగ్ ఎందుకు చేస్తాము. ఇందులో మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఏదైతే రూటెడ్ ప్లాంట్ ఉందో అది బాగా డిసీజ్ రెసిస్టెన్స్ అండి. ఈ ప్లాంట్ ఉందా, దీంట్లో కాసే పువ్వులు కానీ పళ్ళు కానీ చాలా టేస్టీగా ఉంటాయి అనుకుందాం. సో కానీ చాలా డిసీజెస్కి ప్రోన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ రెండింటిని కూడా కంబైన్ చేయాలనుకున్నాం. అప్పుడు దీంట్లో ఉన్న మంచి టేస్టీ ఫ్రూట్స్ దీంట్లోకి రావాలి, అండ్ ఇది డిసీజ్ రెసిస్టెన్స్. సో రెండింటిని కంబైన్ చేస్తే ఒక డిసీజ్ రెసిస్టెంట్ అండ్ టేస్టీ ఫ్రూట్ ఉన్న ఒక ట్రీ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, స్టాక్ సియాన్, రైట్. సో దీంట్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి గ్రాఫ్టింగ్లో. మనకి చాలా టైప్స్ ఉంటాయి. టంగ్ గ్రాఫ్టింగ్ అని, బడ్ గ్రాఫ్టింగ్ అని, అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదు, ఇట్లా ఇక్కడున్న స్టెమ్ని, ఒక ప్లాంట్లో ఉన్న స్టెమ్ని ఇంకో ప్లాంట్లో ఉన్న స్టెమ్ని ఇట్లా దగ్గరికి తీసి పెట్టి ఇట్లా మళ్ళీ దాన్ని ర్యాప్ చేసేస్తాం. అంటే ఇలా తీసి పెట్టేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇది బార్క్ని తీసేయాలి. అట్లా దానికి కూడా బార్క్ తీసి ఆ 2 బార్క్స్ తీసేసినాక రెండింటిని ఇట్లా కంబైన్ చేస్తామన్నమాట. అట్లా ఆ ప్రాసెస్లో ఆ 2 కూడా కంబైన్ అయిపోయినాక ఒకదాన్ని కట్ చేసేస్తే సేమ్ ఒక ప్లాంట్లో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకు అంత అవసరం లేదు. అసలు గ్రాఫ్టింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. అంటే ఒక స్టాక్ సియాన్ ఉంటే అది ఏ ప్రాపగేషన్ మెథడ్ అని అడగొచ్చు, అది గ్రాఫ్టింగ్, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ లేయరింగ్. సో మనకి లేయరింగ్ అనేది న్యాచురల్గా కూడా జరుగుతుంది అండ్ ఆర్టిఫిషియల్గా కూడా జరుగుతుంది. సో లేయరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్లాంట్ అనుకుంటే దీనికి ఒక లాంగ్ బ్రాంచ్ ఉందనుకుందాం, ఓకే. అట్లా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే లేయరింగ్లోని ఈ బ్రాంచ్ని ఇట్లా గ్రౌండ్ లెవెల్కి ఉంచి దీనిపైన ఏదైనా బరువు పెట్టి వదిలేస్తాం. అప్పుడు కొన్ని రోజులకి ఈ సాయిల్కి టచ్ అయిన పార్ట్ రూట్స్ డెవలప్ చేస్తుంది. మనం అప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఇట్లా డిటాచ్ చేసేస్తే ఇది ఒక ఇండివిజువల్ ప్లాంట్ కింద డెవలప్ అయిపోతుంది, ఓకే. ఇట్లా లేయరింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సింపుల్ లేయరింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక బ్రాంచ్ని ఇట్లా ఒక్క దగ్గర ఇట్లా పెడతాం. అదే సర్పెంటైన్ ఆర్ కాంపౌండ్ అంటాం. అంటే ఆ పెద్ద బ్రాంచ్ని ఇట్లా ఉంచి ఇక్కడ ఒక దగ్గర ఉంచి రాయి పెడతాం, ఇక్కడ ఉంచి రాయి పెడతాం, ఇట్లా సాయిల్కి అటాచ్ అయ్యేటట్టు ఇట్లా డిఫరెంట్ ఒక పాములాగా దాన్ని ఇట్లా లేయరింగ్ చేస్తాం అనమాట. సో అట్లా మనకి కాంపౌండ్ సర్పెంటైన్ అని అంటాం. అట్లానే మనకి ఇవన్నీ కాదు, లేయరింగ్లో ఇంకా టైప్స్ ఉంటాయి. ఒక నిమిషం. సో లేయరింగ్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. రైట్. సో మనం ఇప్పుడు ఏం చదివాం, లేయరింగ్ చదివాం కదా. సో లేయరింగ్లో సింపుల్ ఉంది,
నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి కమ్యూనిటీ పోస్ట్లో. ఒకసారి ఆ పిక్చర్స్ కొంచెం ఆ కంటెంట్ మీరు చూస్తే బేసిక్ ఐడియా లేయరింగ్ అంటే ఏంటనేది మీకు వస్తుంది. కాంపౌండర్ సర్పంటైన్ అంట. అండ్ ఇంకోటి ఉంటుంది మౌండ్ లేయరింగ్ అని. మౌండ్ లేయరింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ఓకే, దీనికి ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చాయి, ఓకే. ఈ బ్రాంచ్నేమో ఒక ఇండివిజువల్ ప్లాంట్ కింద, ఇది ఒక ఇండివిజువల్ ప్లాంట్ కింద కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, మట్టిని ఒక పోగులా, ఒక మౌండ్ లాగా వేసేస్తాం అనమాట. ఇదంతా మట్టి. అప్పుడు ఈ మట్టికి తాకి ఉంది కాబట్టి ఇక్కడ కూడా రూట్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, ఈ రూట్ వచ్చిన పార్ట్ని కట్ చేసి సెపరేట్ చేసేస్తాం. ఇట్లా దీన్ని మౌండ్ లేయరింగ్ అని అంటాం, ఓకే. అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు ఇంకొంచెం డెప్త్ కావాలంటే చదవండి. లేదు జస్ట్ మనం బేసిక్స్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి లేయరింగ్ అంటే ఏంటి అంటే, ఒక బ్రాంచ్ని మనం ఇట్లా బెండ్ చేసి గ్రౌండ్ లెవెల్కి అట్లా గ్రౌండ్ని తాకించేటట్టు చేసి అక్కడ మనము రూట్స్ తెప్పించేటట్టు చేస్తే దాన్నే లేయరింగ్ అని అంటాం, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కట్టింగ్. కట్టింగ్ అంటే మనం ప్రతిసారి చేసేదండి. ఎక్కడికైనా చూస్తాం, వెళ్తాం, ఒక మొక్క నచ్చితే ఏం చేస్తాం, దాని బ్రాంచ్ ఇలా తీసుకొచ్చి మన గార్డెన్లో వేసుకుంటాం. అదే కట్టింగ్ అనమాట. కట్టింగ్లో మనం జనరల్గా చేసేది ఏంటంటే ఎక్కువగా స్టెమ్ కటింగ్ చేస్తాము. స్టెమ్స్ని తీసుకొచ్చి వేస్తాం, స్టెమ్ కటింగ్ అంటాం. అట్లా రూట్స్ని తీసుకొచ్చి వేస్తే, ఇండివిజువల్ రూట్ని తీసుకొచ్చి వేస్తే రూట్ కటింగ్ అంటాం. అట్లా లీవ్స్ని తెచ్చి కూడా వేస్తారు, ఓకే. లీవ్స్ని తెచ్చి వేసినప్పుడు కూడా మనకి దాన్ని లీఫ్ కటింగ్ అని అంటాం. మీకు లీఫ్ కటింగ్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది మా ఇంట్లో ఉన్న మొక్క. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా కట్ చేసేసి ఈ పార్ట్ని అలా తీసుకెళ్ళి, ఈ కట్ చేసిన పార్ట్ని ఇట్లా కట్ చేశాను కదా, ఇట్లా కట్ చేసిన పార్ట్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి సాయిల్లో పెట్టండి. ఇట్లా సాయిల్లో పెట్టేయండి. మీరు సాయిల్లో పెట్టాక ఇక్కడ ఖచ్చితంగా రూట్స్ వస్తాయండి. అండ్ ఇది ఒక ఇండివిజువల్ ప్లాంట్ కింద డెవలప్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక లీఫ్ కటింగ్ ఎగ్జాంపుల్ అనమాట, ఓకే. సో అది కటింగ్ అంటే. సో మనం ఏం చదివాం, ఆర్టిఫిషియల్ మెథడ్స్లో గ్రాఫ్టింగ్ అయిపోయింది, లేయరింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోయింది. ఇంకేముంది, టిష్యూ కల్చర్ గురించి కూడా నేను ఇంపార్టెంట్ టర్మినాలజీ మీకు డిస్కస్ చేసేసాను, ఓకే ఫైన్. ఇంకొకటి బడ్ కటింగ్. అంటే బడ్స్ని కూడా తీసి మనం కట్ చేసి పెడతాం, సో దాన్ని బడ్ కటింగ్ అంటాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ మెథడ్స్లో, ప్లాంట్ ప్రాపగేషన్ మెథడ్స్లో. నా బేసిక్ థింగ్ ఏంటంటే, మనం చూడండి, ఇది డెప్త్ వెళ్ళాలంటే మనకి చాలా టైప్స్ ఉంటాయి. లేయరింగ్లో కూడా టైప్స్ ఉంటాయి. మనకి గూటీ అని చెప్పేసి ఒక పదం ఉంటుంది, ఓకే. అది నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు గూటీ అంటే ఏంటి అంటే, మీరు కూడా ఎంత చదువుతున్నా తెలియాలి కదా నాకు. సో గూటీ అంటే ఏంటో నాకు చెప్పండి. సో మనం డెప్త్ వెళ్ళాలంటే గ్రాఫ్టింగ్లో కూడా మనం తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది, చాలా టైప్స్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో నా పర్పస్ ఏంటంటే అంత డెప్త్ చెప్పాలని కాదు ఇక్కడ. బేసిక్ థింగ్స్ ఏంటి, బేసిక్గా అడిగితే బేసిక్ ఆన్సర్స్ని మనం మిస్టేక్ చేయకూడదు. సో అందుకని నేను ఇది. సో గ్రాఫ్టింగ్, లేయరింగ్ ఇవన్నీ కూడా అసెక్షువల్ ప్రాపగేషన్ మెథడ్స్. న్యాచురల్లో మనం డిస్కస్ చేసిన ఒకసారి రివిజన్ చేసుకుందామా ఇక్కడ. సో న్యాచురల్ ప్రాపగేషన్ మెథడ్స్లో ఏమేమి ఉన్నాయి, లైక్ ఆఫ్సెట్స్ అనేది కూడా ఒక మోడిఫైడ్ స్టెమ్, చాలా షార్ట్గా ఉంటుంది. టిప్పు దగ్గర దానికి కొత్త ప్లాంట్ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఐకార్నియా, గుర్రపు డెక్క అంటారు చూడండి, అది ఆఫ్సెట్స్కి ఎగ్జాంపుల్. ఐ థింక్ నేను అక్కడ కవర్ చేయలేదు, సో ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ మనకి సక్కర్స్ ఉన్నాయి, ఓకే. ఇంకా ఏమున్నాయి చెప్పండి, సక్కర్స్, ఆఫ్సెట్స్, బల్బ్స్, ఆనియన్ ఎగ్జాంపుల్, రైట్. బల్బ్స్కి ఆనియన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్యూబర్, పొటాటో ఈజ్ ద ఎగ్జాంపుల్, రైట్, న్యాచురల్ ప్రాపగేషన్ మెథడ్స్లో. నెక్స్ట్ సక్కర్స్తో పాటు నేను అక్కడ ఇంకో పదం కూడా చెప్పాను, ఏంటో గుర్తుందా,